హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరి ఇళ్లకు అధికారులు అయితే రేపటి నుండి అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ అధికారులు ఎందుకు వస్తున్నారంటే, పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనగా పెన్షన్లపై సర్వే అయితే చేపట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ పెన్షన్లు సర్వే అనేది మనకు ఈ 4 రకాల పెన్షన్లపై అయితే చేయబోతున్నారండి. అయితే ఈ సర్వేకు అధికారులు మీళ్లకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ 3 పేపర్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చూపించకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తారు. అయితే మనకు ఏ 3 పేపర్స్ చూపించాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ రద్దయిందా ఇప్పుడు లేదంటే కనుక యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ యాక్టివేషన్ ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, మీకు పెన్షన్ అయితే ఇస్తారు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులపై అయితే మరోసారి సర్వే అనేది చేపట్టబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ సర్వే ముఖ్యంగా ఈ 4 రకాల పెన్షన్లపై అయితే చేపట్టబోతున్నారు. అయితే మనకు ఆ 4 రకాల పెన్షన్లు చూసుకున్నట్లయితే మనకు వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, సో ఈ పెన్షన్లపై అయితే చేపట్టబోతున్నారు. అయితే మనకు కొంతమంది వికలాంగులు గత ప్రభుత్వంలో వారు హ్యాండిక్యాప్డ్స్ అంటే వాళ్ళు వికలాంగులు కాకపోయినా కానీ వాళ్ళు కొంచెం లంచం అనేది ఇచ్చి, సో వాలంటీర్ల ద్వారా ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్లకు కూడా లంచాలు అంది, సో వారు ఫేక్ సదరం సర్టిఫికెట్లు అక్కడ నుంచి తీసుకొని వచ్చుకొని వాళ్ళు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇలా చాలామంది పెన్షన్లు అయితే తీసుకున్నట్లుగా, ఇలా ఎవరైతే అనర్హత లేకపోయినా కానీ వాళ్ళు పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. సో ఈ సర్వే ద్వారా ఏంటంటే ఎవరైతే అనర్హత లేకపోయినా కానీ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి పెన్షన్లు అయితే తొలగించబోతున్నారండి. అయితే మనకు ఎవరైతే ఈ విధంగా తీసుకుంటున్నారో వీరి యొక్క పెన్షన్ అనేది ఆటోమేటిక్గా అయితే తొలగిస్తారు. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అధికారులు వచ్చిన తర్వాత మీ దగ్గర ముఖ్యంగా అడిగేది ఏంటంటే, మీ యొక్క రేషన్ కార్డు కానివచ్చు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు, అలాగే మీకు ఒకవేళ వికలాంగులు అయితే కనుక సదరం సర్టిఫికెట్ కూడా అడుగుతారండి. సదరం సర్టిఫికెట్లో గవర్నమెంట్ ఎంత పర్సెంట్ అయితే వికలాంగత్వం అంటే హ్యాండిక్యాప్డ్నెస్ ఇంత పర్సెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి నిర్ధారించి ఉందో అంత పర్సెంట్ కంటే తక్కువ ఉంటుందో వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తారు. కొంతమంది ఏంటంటే అవిటితనం లేకపోయినా కానీ కొంచెం ఉంటే కనుక వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలా ఎవరైతే అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారో వీరందరి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తారు. ఒకవేళ ప్రభుత్వము అర్హత ఉన్నప్పటికీ ఒకవేళ వారి పెన్షన్లు రద్దు చేసి ఉంటే మీరు జెన్యూన్గా మేము జెన్యూన్ అని అనిపిస్తే కనుక మీరు తప్పనిసరిగా మళ్ళీ వెరిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ మీ పైన వెరిఫై చేసి మళ్ళీ మీకు పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. అయితే ఎవరి పెన్షన్ అయినా అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం చూసుకోకుండా రద్దు చేసి ఉంటే కనుక మళ్ళీ మీరు ఒకవేళ వెరిఫికేషన్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదంటే కనుక కొత్త పెన్షన్కి సంబంధించి కూడా ఇప్పుడు మనకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి మనకు కొత్త పెన్షన్లు విడుదల చేస్తున్నారు కాబట్టి సో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకు సర్వే అనేది చేపట్టబోతున్నారు. ఇలాంటి వాళ్ళపైన దృష్టి పెట్టి ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి వాళ్ళ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.